హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పండుగ కానుకండి. శుభవార్త. 18 నెలల డిఏ బకాయిలు ఒకేసారి అకౌంట్లో జమ. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. 18 నెలల డిఏ బకాయిలు క్లియర్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగులకు మంచి శుభవార్తనైతే అందించింది. 18 నెలల డిఏ బకాయిలను క్లియర్ చేయాలని ప్రకటించడం ద్వారా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఈ చర్య ఉద్యోగుల చిరకాల డిమాండ్లను నెరవేర్చడమే కాకుండా వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు తోడ్పడనుంది. డిఏ బకాయిలు అంటే ఏమిటి? డిఏ అంటే మనకు తెలిసిందే అండి, డియర్నెస్ రిలీఫ్. సో డియర్నెస్ అలవెన్స్ అండి. పెన్షనర్లకు ఇచ్చేదాన్ని డియర్నెస్ రిలీఫ్ అంటాం. ఇది ద్రవ్యోల్బణం ప్రభావం నుంచి ఉపశమనం కల్పించడానికి, అంటే పెరుగుతున్న ధరల నుంచి ఉపశమనం కల్పించడానికి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని డిఏ అంటారు. ఎలా లెక్కించబడుతుందంటే ఇది వారి మూల వేతనం మీద ఒక పర్సంటేజ్ రూపంలో, అంటే ఇంత బేసిక్ ఉన్న వారికి ఈ పర్సంటేజ్ ఆధారంగా ఇంత అమౌంట్ అనేది వస్తుంది. సో బేసిక్ మారే కొద్దీ అక్కడ మనకు డిఏ మారుతుందన్నమాట. సో పర్సంటేజ్ మాత్రం ఫిక్స్డ్గానే ఉంటుంది. సో ప్రతి ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం పెరుగుదల ఆధారంగా డిఏ పెంపు నిర్ణయించబడుతుంది. డిఏ బకాయిలు ఎందుకు తలెత్తుతాయి అంటే, డిఏ ఎందుకు ప్రభుత్వం బకాయి పడుతుందంటే, డిఏ పెంపు నిర్ణయాలు కొన్నిసార్లు ఆలస్యంగా అమల్లోకి రావచ్చు, లేదంటే గతం నుంచి అమల్లోకి తీసుకురావడం వల్ల తలెత్తే బకాయిలు డిఏ బకాయిలు అంటాము. ఈ విధంగా ఏర్పడవచ్చు. ఈసారి డిఏ బకాయిల వివరాలు. ఈ ప్రభుత్వం ఈసారి జనవరి 2023 నుంచి జూన్ 2024 వరకు మొత్తం 18 నెలల డిఏ బకాయిలు క్లియర్ చేయాలని నిర్ణయించింది. సో డిఏ పెంపు వెసులు ఇక్కడ మనం చూసుకోవచ్చు. జనవరిలో 4%, 2023 జూలైలో 4% పెంపు, జనవరి 2024లో మొత్తం మనకు అదంతా కలుపుకొని మరొక 3% పెంపుతో 13%. సో ఇక్కడ మనకు మొత్తానికి 13% పెంపు అయితే కల్పించారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి మూల వేతనం 30,000 అని అనుకున్నట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు, జనవరి నుంచి జూన్ వరకు 6 నెలలు బకాయిలకు గాను 7,200. సో జూలై నుంచి డిసెంబర్ వరకు 6 నెలల బకాయిలకు గాను ఇక్కడ ఒక 14,400 రూపాయలు. ఇక్కడ జనవరి నుంచి జూన్ వరకు మరొక 6 నెలలు, మొత్తం కలిపి 18 నెలలు బకాయిలు మొత్తము ఇక్కడ చూడవచ్చు. కింద మనకు వచ్చిన అమౌంట్ 30,000 బేసిక్ ఉన్న వారికి దాదాపుగా డబల్ రెట్టింపు అయితే రావాలి, 60,000 వరకు, అంటే 59,400 వరకు. సో ఈ మూల వేతనం అనేది 30,000 కలిగిన ఉద్యోగి మొత్తం ఇట్లా 59,400, అంటే 60,000 వరకు అయితే బకాయిలు లభించనున్నాయన్నమాట. సో డిఏ బకాయిల ప్రక్రియ. ఏకమొత్తం చెల్లింపు. డిఏ బకాయిలను ఒకేసారి చెల్లించడం జరుగుతుంది. బ్యాంక్ ఖాతాలో జమ. ఈ మొత్తాన్ని నేరుగా ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలో జమ చేయడానికి పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ PFMS ద్వారా అయితే పంపబడుతుంది. చెల్లింపు ప్రారంభం. జనవరి 2025 నుంచి డిఏ బకాయిల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని అయితే భావిస్తున్నారు. దశల వారీగా చెల్లింపు విధానం. సో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం, విభాగాల వారీగా లెక్కలు తేల్చి ధృవీకరణ, మొత్తం పేమెంట్ డేటా అందించి ఖాతాల్లో జమ చేస్తారు. డిఏ బకాయిల ప్రయోజనాలు. ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపడుతుంది. బకాయిలు లభించడం వల్ల వారి ఖర్చు సామర్థ్యం పెరుగుతుంది. సమాజంపై ప్రభావం. డబ్బు ప్రబలంగా వ్యవస్థలో ప్రవహించడం వల్ల ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావం ఉంటుంది. పొదుపు మరియు పెట్టుబడులు. కొంతమంది ఉద్యోగులు మొత్తాన్ని పొదుపు లేదా పెట్టుబడుల కోసం ఉపయోగించుకోవచ్చు. రుణ చెల్లింపులు. రుణాలు ఉన్న ఉద్యోగులు తమ చెల్లింపులను తక్షణమే సర్దుబాటు చేసుకోగలరు. ఈ నిర్ణయం వెనుక గల కారణాలు. ఉద్యోగుల డిమాండ్లన్నీ. ముఖ్యంగా ఉద్యోగుల పట్ల నిబద్ధత చూపించడానికి వారి చిరకాల డిమాండ్లను పరిష్కరించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన కారణం. ద్రవ్యోల్బణం ప్రభావం తగ్గించడం. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఉద్యోగులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడిని తగ్గించడం కోసం. సో మొత్తం మీద 18 నెలల డిఏ బకాయిల చెల్లింపులు లక్షలాది మంది ఉద్యోగులకు మరియు వారి కుటుంబ ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. ఇది కేవలం ఉద్యోగుల జీవితాలను మెరుగుపరచడమే కాకుండా
ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావం చూపనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగులను ఆర్థికంగా బలపరచడంలో కీలకమైన అడుగుగా అయితే నిలిచే అవకాశం ఉంది.